హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తా ఉన్నాను. ఇక నుంచి మద్యం స్కామ్ అని పిలవద్దులెండి. ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ అని పిలుద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమ్మినటువంటి మద్యం సారా కంటే కొద్దిగా అటు ఇటుగా పెద్ద తేడా ఏం లేదు. అలాంటి మద్యాన్ని అమ్మారు. దాదాపు 30,000 మంది ఆంధ్రప్రదేశ్‌లో కనీసం క్వాలిటీ లేని మద్యాన్ని తాగి చనిపోయారు. దాదాపు 80,000 మంది కిడ్నీలు, లివర్‌లు పోగొట్టుకున్నారు. కాబట్టి అది సారా అటు ఇటుగా సారా లాంటి మద్యమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్‌లో ఇప్పుడు కొత్తగా మనకు అప్డేట్ అందుతా ఉంది. వైసీపీ ఎంపీ, లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది అని. నేను 2 రోజుల క్రితమే చెప్పాను. ఎనీ టైమ్ మిథున్ రెడ్డి అరెస్ట్ కావచ్చు అని చెప్పేసి. కాకపోతే అదే రోజు కూడా మళ్ళీ చెప్పాను. అదే వీడియోలో చెప్పాను. మిథున్ రెడ్డి తనకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటాడు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తాడు అని. హైకోర్టు ముందస్తు బెయిల్‌ని తిరస్కరించింది. అలాగే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు కూడా వెళ్తాడు అని నేను చెప్పినట్టే సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. ఈ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించొచ్చు అన్న విషయాన్ని కూడా ఆ రోజే చెప్పాను. ఎందుకంటే సుప్రీంకోర్టులో గతంలో ఈ మద్యం స్కామ్‌లో అరెస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ కన్ఫర్డ్ ధనంజయ రెడ్డి గారు, ఓఎస్‌శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, అరెస్ట్ కాకుండా కాపాడండి అని. మీకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, మీ అరెస్టును మేము ఆపము, సిట్టికున్న స్వేచ్ఛని మేము ఆపము అని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది. ఈరోజు మిథున్ రెడ్డి గారి విషయంలో కూడా అదే చెప్పింది. ఇక పైగా మిథున్ రెడ్డి గారు లొంగిపోవటానికి వారం సమయం అడిగినా సరే దాని విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ చెప్పలేదు. అంటే ఇమీడియట్‌గా సిట్ అధికారులకి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మిథున్ రెడ్డి కోసం మద్యం స్కామ్‌ను విచారిస్తున్న సిట్ అధికారులు వేట కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఈయన అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడున్నారో తెలీదు. హైదరాబాదు, బెంగుళూరు, ఢిల్లీ ఇలా పలు చోట్ల గాలింపు చేస్తూ ఉన్నారు. ఒక ఎంపీ కోసం గాలింపు చేయాల్సి రావటం అంటే ఓ బాధాకరం. ఎందుకంత పరారీలో ఉన్నాడు? ఏ తప్పు చేయనప్పుడు చట్టం ముందు విచారణ ఎదుర్కోవాలి కదా. ఒక చట్టసభలో సభ్యుడు ఇతను, గతంలో కూడా సభ్యుడిగా పనిచేశాడు. వైసీపీ తరపున లోక్సభ పక్ష నాయకుడు ఏ తప్పు చేయనప్పుడు చట్టపరంగా చట్టాన్ని ఎదుర్కోవచ్చు కదా. ఎలా హైకోర్టుని అప్రోచ్ అయ్యాడో తనకున్న రైట్స్ ప్రకారం, ఎలా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడో తనకున్న రైట్స్ ప్రకారం, అలాగే తన డ్యూటీని కూడా పాటించాలి కదా. తన మీద జరుగుతున్న ఎంక్వైరీకి సహకరించాలి కదా. ఈ పరారీ ఏంటి? ఈ అజ్ఞాతం ఏంటి? మౌనం అర్ధాంగీకారం అంటారు. తప్పు చేసిన వాడే కాముగా నోరు మూసుకొని కూర్చుంటాడు, పరారీలోకి వెళ్తాడు. ఎవరండి పరారీలోకి వెళ్ళేది? మన ఊళ్ళో మాట్లాడుకుంటూ ఉంటాం. దొంగల పరారీ, రౌడీల పరారీ, గుండాల పరారీ, నేరస్తుల పరారీ, ఇది మనం వింటూ ఉంటాం. ఇలా పరారీ ఉండే అవసరం ఎవరికి ఉంటుంది? ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. గౌరవ లోక్సభ సభ్యుడు కాబట్టి గౌరవంగానే వచ్చి సిట్టు ముందు సరెండర్ అవుతాడు అని మనం భావిస్తున్నాం. నేనైతే భావిస్తున్నా. 21వ తారీఖు నుంచి పార్లమెంట్ ఉంది. పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాడు. వైసీపీ లోక్సభ పక్ష నేతగా ఉన్నాడు. 20వ తారీఖు సహజంగానే లోక్సభ స్టార్ట్ అయ్యే ముందు అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ స్టార్ట్ అయ్యే ముందు అఖిలపక్ష సమావేశం జరిగింది. లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి ఆ సమావేశానికి హాజరు కావాలి 20వ తారీఖు, అంటే ఎల్లుండి. మరి ఇప్పటికే ఢిల్లీ వెళ్ళుంటాడా అని అనుమానంతో ఢిల్లీలో కూడా సిట్ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ అంట. ఇతని ఫోన్లు స్విచ్ ఆఫ్, ఇతనికి సంబంధించినటువంటి సన్నిహితులు కూడా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్. కొంతమందికి మాకు తెలియదు ఎక్కడ ఉన్నారు అని చెప్తున్నారట. బంధువులు, స్నేహితులు, ఇతరుకున్న సెక్యూరిటీ వాళ్ళ ఫోన్ కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడున్నాడు అనేటువంటి విషయం. ఎక్కడున్నాడో నిజానికి ఆశ్చర్యకరమైన విషయం అండి. ఈ కేసులో డే 1 నుంచి కూడా సిట్ అధికారులు ఏది కూడా ఇదికి రాట్లా. చాలా కష్టపడి పట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కరిని. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు కూడా సుప్రీంకోర్టు దాకా పోయి అక్కడ ముందస్తు బెయిల్ రాక తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు హాజరై అరెస్ట్ అయ్యారు. బాలాజీ గోవింద్ కర్ణాటక నుండి పట్టుకొచ్చారు. అంటే వీళ్ళు ఎక్కడో చోట దాక్కుంటారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు, పరారీలోకి వెళ్ళిపోతారు, కనపడకుండా ఉంటారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు. వీళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసుకొని పట్టకరావటం అనేది సిట్టుకున్న మామూలు బాధ్యత కాదు అది. వీళ్ళు మళ్ళీ చాలా తెలివి గల్లోళ్ళు.
అంటే సిట్టు ఏ రకంగా పట్టుకుంటుందో కూడా తెలుసు వీళ్ళకి. పోలీసు అధికారులు ఏ రకంగా ట్రేస్ అవుట్ చేస్తారు అన్న తెలుసు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు దొరకకుండా ఉండటం కోసం. ఇప్పుడు మా ఊరోడు అంటే ఏదో తప్పు చేసి పోలీసులు దొరికిపోతాడు. ఎక్కడికో పోయి నేను ఇక్కడే ఉన్నానులే అని స్నేహితుడికో, బంధువుకో, ఇంటి వాళ్ళకో ఫోన్ చేస్తాడు. వెంటనే దొరికిపోతాడు. ఓహో! పలానా చోట ఉన్నాడని పోలీసు అధికారులు ఫోన్‌ని ట్రేస్ అవుట్ చేసి పట్టుకొని వస్తారు. కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గతంలో వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి ఒక మాట విన్నాం. హైదరాబాద్‌లో అంట ఒక ఆటో ఎక్కాడంట. ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ దగ్గర ఫోన్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాడంట. అంటే సొంత ఫోన్ వాడితే పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తారుగా, తెలివి. ఇప్పుడు ఆటో డ్రైవర్‌కి తెలీదు అతను ఒక మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అని. ఎందుకంటే అది తెలంగాణ సంబంధించినోడు, హైదరాబాద్‌కి సంబంధించినోడు. అతనికి పాపం పొలిటికల్ నాలెడ్జ్ ఉండుండదు ఆటో డ్రైవర్‌కి. అందులో ఒక మాజీ మంత్రి తన ఆటో ఎక్కుతాడని ఎందుకు ఊహిస్తాడు అతను? తన ఆటో ఎక్కింది ఒక మాజీ మంత్రి అన్న విషయం ఆటో డ్రైవర్‌కి తెలవదు. సరే ఎవరో పాపం పెద్దాయన నా ఆటో ఎక్కాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది బాబు ఛార్జింగ్ లేక ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి. ఫోన్ ఇస్తావా అంటే ఫోన్ ఇచ్చాడు. ఫోన్ చేసుకున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడట. తర్వాత ఇంట్లో వాళ్ళకి ఫోన్ వచ్చింది ఒక నెంబర్ నుంచి అని చెప్పేసి ఆ ఫోన్ ఎవరిది అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఒక ఆటో హైదరాబాద్‌లో ఉన్న ఒక ఆటో డ్రైవర్‌ది అని తెలిసింది. ఆటో డ్రైవర్‌ది పట్టుకొని ఏంటి నువ్వు మాజీ మంత్రికి ఫోన్ ఎందుకు ఇచ్చావంటే నాకేం తెలుసని నా ఆటో ఎక్కింది ఒక మాజీ మంత్రి అని, అతను ఒక వైసీపీ నాయకుడని, అతను పరారీలో ఉన్నాడని ఇవన్నీ నాకేం తెలుసండి. నా ఆటో ఒక సామాన్య ప్యాసింజర్‌గా లాగా ఎక్కాడు. నా ఫోన్ అడిగాడు ఇచ్చాను అని చెప్పాడంట. అంటే ఇలాంటి ఆసక్తికరమైన కథనాలు మనం వినాల్సొస్తుంది. ఒక మాజీ మంత్రుల గురించి, మాజీ ఎమ్మెల్యేల గురించి, లేదంటే మాజీ ఎంపీలు, ప్రెజెంట్ ఎంపీల గురించి ఇలాంటి మాటలు వినాల్సొస్తా ఉంది. వీళ్ళంతా నాయకులు. వీళ్ళంతా నాయకులు. చట్టసభల్లో చట్టాలు చేసేవాళ్ళు మరి. వీళ్ళు పరారీలో ఉంటారు. ఎంత దౌర్భాగ్యం! ఈ మాట వినటానికే ఇబ్బంది అనిపిస్తుంది. వీళ్ళని ఏమనాలి? దయచేసి మీరు కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏమనాలి? మీరు కామెంట్ చేయండి. దయచేసి ఇలాంటి కంటెంట్‌ని జనంలోకి పంపించాలి మనం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ప్రజలను చైతన్యవంతులు చేయాలి. అందుకని దయచేసి మీ లైక్‌ను కూడా నాకు అందించండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాకు జత చేయండి. ఇప్పుడు నాకు ఒక రాజకీయ పార్టీ అంటే ఇష్టమో, ఒక రాజకీయ పార్టీ అంటే కోపమో కాదు. కానీ ప్రజలకు సంబంధించి ప్రజల ప్రాణాలు తీస్తూ స్కామ్ చేయటం ఒక దుర్మార్గమా కాదా? ఒకవైపు అవినీతి స్కామ్. ఇది అవినీతి స్కామ్‌ని అందరూ మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్‌లో గత 5 సంవత్సరాల కాలంలో అమ్మిన బ్రాండ్ల కారణంగా, క్వాలిటీ లేని మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోయాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంటి? సంపూర్ణ మద్యపాన నిషేధం. మద్యం అనేది లేకుండా చేస్తా. నేను ఒకసారి ఒక మాట గుర్తు చేస్తా. 2019 కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట గుర్తు చేస్తా. నేను అధికారంలోకి వస్తే మద్యం అనేది లేకుండా చేస్తా. కేవలం 5 స్టార్ హోటల్స్ తప్ప ఎక్కడ మద్యం ఉండదు. ఎందుకంటే చాలామంది భార్యల తాళ్ళు తెగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మద్యం వల్ల. కాబట్టి మద్యం అనేది లేకుండా చేస్తే ఈ మద్యం వల్లే తల్లికి కొడుకు లేకుండా పోతున్నాడు, భార్యకి భర్త లేకుండా పోతున్నాడు, చెల్లికి అన్న లేకుండా పోతున్నాడు. కాబట్టి ఆడబిడ్డల సంక్షేమం కోసం మద్యం లేకుండా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? మద్యాన్ని 20 సంవత్సరాలు అమ్ముతాను, మద్యం మీద లోన్ ఇవ్వండి, మద్యం మీద వచ్చే ఆదాయం మీద అని లోన్ తీసుకోబోయాడు. అంటే ఇంకొక 20 సంవత్సరాల మద్యాన్ని అమ్ముతా అని చెప్పాడు. ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి మద్యాన్ని ప్రభుత్వం చేతుల్లో తీసుకున్నాడు. అమ్మేది ఆయనే, రేట్ ఫిక్స్ చేసేది ఆయనే, చివరికి తయారు చేసే సంస్థలు కూడా తమ చేతుల్లో పెట్టుకున్నాడు. మొత్తం వాళ్ళే, తయారీ వాళ్ళదే, అమ్మేది వాళ్ళే, రేట్ ఫిక్స్ చేసేది వాళ్ళే. బయట మద్యాన్ని అమ్మాలంటే కమిషను. అదే ఇప్పుడు 3,500 కోట్లు. ఎంత దారుణమైన స్కామ్ అండి. ఒకవైపేమో ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ఇంకొక వైపేమో ప్రజలకు సంబంధించిన డబ్బులు వేరే జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మరి ఇంత దారుణమైన స్కామ్ని రాజకీయాలకు అతీతంగా మనం ఎక్స్పోజ్ చేయాలా వద్దా? ఒక రాజకీయ పార్టీని మనం వ్యతిరేకించకూడదు, మనం న్యూట్రల్గా ఉండాలి జర్నలిస్టులు అని కాబట్టి నోరు మూసుకుని కూర్చోవాలా? శ్రీకృష్ణుడు కూడా కురుక్షేత్ర మహాయుద్ధంలో ధర్మం వైపే నిలబడ్డాడు. నేను న్యూట్రల్గా ఉండాలి కదా అని చెప్పేసి కౌరవులు కొన్ని సలహాలు, పాండవులు కొన్ని సలహాలు ఇవ్వలే, ధర్మం వైపు నిలబడ్డాడు. మనం కూడా అలా నిలబడాలి. మన బాధ్యత అది, మన డ్యూటీ అది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో ఎనీ టైం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది.
మహా అంటే పార్లమెంటు సమావేశాలు 21 దాకా 21 తారీఖు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటిదాకా మరి అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాతైనా దొరక్క తప్పదు మరి. ఎన్నాళ్ళు ఉంటాడు అజ్ఞాతంలో? ఎన్నాళ్ళు ఉండగలడు? వెంటనే సరెండర్ అయితే వాళ్ళకి గౌరవంగా ఉంటది. ఇప్పుడు వాళ్ళు లొంగిపోతే వాళ్ళకి గౌరవంగా ఉంటది. పోలీసుల బట్టకొస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొంత ఎబ్బెట్టుగా ఉంటది ఆళ్ళకి. ఆ ఎబ్బేటుతనం లేకుండా వాళ్ళంతట వాళ్ళు సరెండర్ అయితే చాలా మంచిదేమో. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌లో కీలకమైన అప్డేట్స్ దొరుకుతా ఉన్నాయి. నెక్స్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎంక్వైరీ వెళ్ళే అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అరెస్ట్ కూడా జరగవచ్చు. ఇవన్నీ కూడా దశల వారీగా జరిగే అవకాశం కనపడతా ఉంది. థాంక్ యూ.